మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నా ఒక పని చేయాలి అంటే దానికి పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ని ఎక్కువ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే ప్రధానంగా రాజకీయాల గురించి ఈ రోజు మనం ప్రస్తావిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఒక పార్టీ ఉంది. అది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పాయింట్ అయితే కాదు, మీ అందరికి చాలా మందికి తెలిసిన పాయింటే. అండ్ ఆ పార్టీ గురించి కూడా మీ అందరికి బాగా తెలుసు. వీళ్ళు చేసే ఒప్పులు, ఎదుటోళ్ళు చేసేవి తప్పులు. ఇది వీళ్ళ ఆలోచన విధానం. మనం ఘాటుగా మాట్లాడుకోవాలంటే నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ విధి విధానాలు కూడా మొదటి నుంచి అలాగే ఉన్నాయి. సరే 19 వరకు అంటే కూడా సరే వీళ్ళు ఏదో ఇప్పటివరకు ఒకసారి కూడా అధికారంలోకి రాలేదు కాబట్టి ఏదో ప్రచారం చేశారు, ఏదో మాట్లాడేశారు, ఏదో ఆగేశారు అని చెప్పి అనుకున్నాం. కానీ గెలిచిన తర్వాత వీళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా తయారైనాయి అంటే అమరావతిలో తినేశారని, లేదంటే పోలవరంలో తినేశారని, ఇంకో దాంట్లో తినేశారని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. సరే ఏదో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఏదో చెప్పారులే అని చెప్పి ప్రజలు వాళ్ళని చేదరించుకుని చీకొట్టి మొన్న ఎన్నికల్లో 11 సీట్లు పరిమితం చేశారు. అయినా బుద్ధి రావాలిగా వీళ్ళకి. 6 నెలలు కావాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి ముడ్డి కింద కుర్చీ లేకపోతే నిమిషం కూడా ఉండలేకపోతున్నాడంటే ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి? ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే కొంత సమయం అనేది ఇవ్వాలి. ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం సమయం ఇస్తే ఆ 6 నెలల్లో, సంవత్సరంలో వాళ్ళు చెప్పిన పథకాలు, లేదంటే వాళ్ళు ఏదైతే పెట్టిన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని అమలు చేయలేదు అనుకో, లేదా ఇంకా రాష్ట్ర ప్రజలకి ఈ 6 నెలల సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు, వాళ్ళ వల్ల ప్రజలు నష్టపోయారు అనుకో, నువ్వు బయటికి రా, పోరాటాలు చేయి, గళం ఇప్పు, తప్పు చేస్తున్నావు అని చెప్పు. అది మానేసి మాట్లాడితే బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్, ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇంకా వేరే ప్లేస్ ఉందా అండి? వారంలో ఒక రోజు వస్తాడు బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ వేసుకుని, లేదు తన పార్టీలో ఎవరికన్నా మెయిన్ వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే 2 సార్లు వస్తాడు. అంతే తప్ప ప్రజలకి మనం ఏం చేయాలి, సరే మనల్ని ఓడగొట్టారు, ఎందుకు ఓడిచ్చారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అది పక్కన పడేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొట్టుకుంటున్నారు, జనసేన టీడీపీకి గ్యాప్ పెరిగింది, లేదంటే చంద్రబాబు నాయుడు ఆ పథకం అమలు చేయాల, ఈ పథకం అమలు చేయాల. సార్ మీరు గతంలో 2019లో గెలిచిన ఎన్ని నెలలకి మీరు చెప్పిన నవరత్నాలు అమలు చేశారండి? మీరు మే 30నో 31నో 2019 ప్రమాణ స్వీకారం చేశారు. మీరు మొట్టమొదటిగా అమలు చేసిన పథకం ఏదండి? అమ్మఒడి పథకం. ఎప్పుడండి? 2020 జనవరి నెలలో మీరు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. అప్పటి నుంచి కదా మీరు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చింది. అంటే 6 నెలల పైగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పథకాలు అమలు చేయడం మొదలుపెట్టింది. మీరు ఈరోజు 6 నెలలు కూడా అవ్వకుండానే దాదాపుగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 3 పథకాలు అమలు చేసింది కూటమి ప్రభుత్వం. అమలు చేయలేదని చెప్పి మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. అది కాకుండా గత 5 ఏళ్ళు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన మీరు చేసిన తప్పు వల్ల ఈ రోజు ₹1.30 ₹1.50 దాకా ఆ ట్రూ అప్ ఛార్జీలని, సబ్ ఛార్జీలు అని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ఆ ఛార్జీలను విధిస్తుంటే కరెంట్ ఛార్జీలను పెంచేశారని, ఇప్పటికే ఒకసారి పెంచారు, మరోసారి పెంచుతున్నారని చెప్పి ప్రజల మీద మీరు అబద్ధపు మాటల్ని రుద్దాలనే ప్రయత్నం చేస్తారంటే నిజంగా మీకు ఇంకా బుద్ధి రాదనేది ఇక్కడైతే అర్థమవుతా ఉంది. వీళ్ళ మనస్తత్వాలు ఎట్లా తయారైపోయినాయి అంటే నేను మొదట్లోనే చెప్పా, అధికార కుర్చీ కింద లేకపోతే వీళ్ళకి ముద్ద కూడా దిగట్లేదు. అందుకే ఈ 5 నెలల్లోనే ఎన్నో ఎలిగేషన్స్ చేశారు. రేపు 11వ తారీఖు నుంచి, డిసెంబర్ 11 నుంచి ఈయన ఏదో ప్రోగ్రాములు డిజైన్ చేశాడంట. మరి ఆ ప్రోగ్రాముల్లో ఈయన ప్రజల్లోకి వెళ్తాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళడండి, ఎందుకు వెళ్తాడండి? ఈయన ఏం చేశాడని వెళ్తారు జనాల్లోకి? పాపం బలిపసలు ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు ఎలాగానే ప్రజలు చీకొడతారు. అది వచ్చి ఈయనకి చెప్పగానే టీడీపీ వాళ్ళు చేశారని, అది చేశారు, ఇది చేశారని చెప్పి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తాడు. సో ఏదైనా నేను మాట్లాడాలి అనుకున్నది ఏంటి అంటే మెయిన్ గా ఈరోజు అబద్ధపు ప్రచారంతోనే కాలయాపన చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఈ అబద్ధపు ప్రచారానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టి మంచి దారిలో నడిచి ప్రజలకు ఏది అవసరమో అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేస్తుందని ఇప్పటికైనా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పుని తప్పులాగానే ఖండించాలి, మంచిని మంచిలాగానే పొగడాలి అనేది నా సిద్ధాంతం. సో కూటమి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది రాష్ట్రాన్ని గాడిలో పెడదామని. మీరు చేసిన తప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి మంచి దారిలో తీసుకెళ్లాలనే ఒక మంచి దృక్పథంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులేస్తా ఉంది.
దానికి వీలైతే సపోర్ట్ చేయండి. అది మానేసి కూటమి పార్టీలో విభేదాలనో, లేదంటే కూటమి పార్టీలో నాయకులకు ఒకరికొకరికి పడట్లేదనో, లేదంటే సొంత పార్టీలోనే విభేదాలు ఉన్నాయనో, ఆ పార్టీని కాదని మా పార్టీలోకి రావడానికి చూస్తారని చెప్పి చేసే ఇలాంటి పనికిమాలిన ప్రచారాన్ని, ఇలాంటి పనికిమాలిన విమర్శల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముందైనా ముందుకెళ్తారని చెప్పి ఆ భగవంతుడు, ఆయన ప్రార్థించే యేసు ప్రభు ఆయనకి మంచి బుద్ధి కలిగిస్తారని చెప్పి ఈ క్రిస్మస్ సీజన్ లో నేను ఆ జీసస్ ని వేడుకుంటా ఉన్నా. అలాగే మా హిందూ దేవుళ్ళను కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి ఇక నుంచైనా మంచి బుద్ధి ప్రసాదించండి దేవుళ్ళారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మా ముక్కోటి దేవతల్ని కూడా వేడుకుంటా ఉన్నా.